వెల్కమ్ టు 99 టీవీ. ఏంటి ఈరోజు ఏదో కొత్త ప్లేస్కి వచ్చాను అనుకుంటున్నారా? ఎస్, రైతు రక్షితి రక్షితః. సో ఇది ఎక్కడో పల్లెటూరులో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుందా? పల్లెటూరులో అయితే లేమండి, పక్కా హైదరాబాద్ సిటీలోనే ఉన్నాము. రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు అన్నీ కూడా ఇలా రైతు కాన్సెప్ట్తో మంచి మంచి ప్రాజెక్టులు కట్టి మనకు అందిస్తున్నారు. సొంత ఇంటి కళ ఎవరికైనా కూడా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి ఆశ ఉంటుంది కదా. సో ఆ సొంత ఇల్లునే ఇంకొంచెం అందంగా అద్భుతంగా కట్టించి ఈ రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు మనకి అందిస్తున్నారు. సో వీళ్ళు ఇదొక్కటే కాదండి, ఇంతకుముందు చాలా ప్రాజెక్టులు కట్టడం జరిగింది, ఇంకా చాలా రన్నింగ్లో కూడా ఉన్నాయంట. అసలు వీళ్ళు ఈ కాన్సెప్ట్తోనే ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు మనం రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మించినటువంటి పాడి పంటలు అనే ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పాడి పంటలు ప్రాజెక్ట్ ఎండి అయితే నున్నా కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ప్రాజెక్ట్ పేరైతే పాడి పంటలు, చూడడానికి కాన్సెప్ట్ నేమ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మీ యొక్క సంస్థ పేరు కూడా రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఓకే, సో అంతా కూడా ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవడానికి ఏంటి సార్ అసలు మెయిన్ రీజన్? ఇప్పటి నుంచో ఉండేదండి ఒక ఆలోచన, రైతుని ఏదైనా అవకాశం దొరికితే ప్రమోట్ చేయాలని ఉండేది. రైతుకి ఏదైతే చిన్నచూపు ఉందో చిన్నచూపు పోవాలని ఏదైనా ఇట్లాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే రోజు రైతునే తలుచుకునే విధంగా ఏదన్నా అందరినీ రైతు దాంట్లోకి ఇరికించాలని ఒక ఆశ ఉండేది. ఆ ఆశతో స్టార్ట్ చేసింది రైతు బిడ్డ బిల్డర్స్. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి దానికి ఏదో ఒక పేరు పెట్టి ఇట్లా కాకుండా రైతుని ప్రమోట్ చేయాలనే ఆశగా రైతు బిడ్డ బిల్డర్స్ అని పెట్టడం జరిగింది. దాంట్లోని భాగంగా ఈ బిల్డింగ్స్ అన్నిటికీ రైతు పేర్లు లైక్ రైతు బిడ్డ, రైతే రాజు, జై కిసాన్, రైతు నేస్తం, రైతు బంధు, రైతు మిత్ర, రైతు రాజ్యం, రైతు రక్ష, ఇట్లానే పాడి పంటలు, అన్నదాత, రైతు నిలయం, ఇట్లాగా కొన్ని కర్షక మిత్ర, ఇట్లా ఒక కేవలం ఈ బ్రాండ్లో మేము 18 బిల్డింగ్లు మాత్రమే ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు కొంచెం చేసాం కానీ బట్ ఈ బ్రాండ్ రిజిస్టర్ అయిన తర్వాత కేవలం ఈ 18 బిల్డింగ్లు చేయటం, ఆ బిల్డింగ్లకి ఇట్లాగ రైతుకు సంబంధించిన పేర్లు పెట్టడం, అట్లనే అందరినీ ఈ రైతుని తలుచుకునే విధంగా డైలీ ఈ రైతుని తలుచుకోకుండా వీళ్ళు తప్పించుకోలేరు అన్నమాట. ఈ పేర్లు పెట్టడం వల్ల కంపల్సరీ రైతుని తలుచుకుంటారు. ఇది నేను కేవలం రైతుకి ఒక విలువ పెంచాలని కోరుకుని పెట్టిన విధానం ఒకటే. ఇంకా అంతకు మించి కొత్తగా దీంట్లో ఆలోచనలు ఏం లేవు. ఈ దానిలో భాగంగానే బిల్డింగ్లన్నీ చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా చేయకుండా
కేవలం చిన్న బిల్డింగ్లు అయితే ఎక్కువ పేర్లు కన్జ్యూమ్ అవుతాయని ఒక ఆశతోటి ఇవి మాత్రమే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు 18 ప్రాజెక్టులు చేస్తామన్నారు. కేవలం 18 మాత్రమే చేసాం. సో 18 ప్రాజెక్టులకు కూడా సేమ్ ఇలాగే పేర్లు పెట్టడం జరిగింది. ఇదే పేర్లు పెట్టడం జరిగింది. సో ఇంకా ముందు ముందు చేసే ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే పేరు పెడతారా? ఇదే పేర్లు పెడతామండి. అదే పెట్టాలని. అది బిజినెస్ అనేది కేవలం ఒక మన కమర్షియల్లీ డబ్బు కోసం అనేది కాకుండా, రెండవది నాకు ఏదైతే కొన్ని ఆశలు, చిన్న చిన్న కోరికలు ఏదైతే రైతుని హైలైట్ చేయాలనే ఆశ ఏదైతే ఉందో అది ఇందులో కొద్దిగా తీరుతుందని నేను అనుకుంటా ఉన్నాను. చాలా సంతృప్తిగా కూడా అనిపిస్తాం. సో స్టార్టింగ్ నుంచి కూడా మీ యొక్క మాటల్లో రైతు అనే వర్డ్ ఎక్కువ వస్తుంది. సో రైతుకి సంబంధించిన పేర్లే పెడతాను అని చెప్తున్నారు. ఇంతవరకు అయ్యే పెట్టారు. అండ్ ఇందాక తెలుసుకున్నాను ఇంకా చాలా ప్రాజెక్టులు కూడా మీ రన్నింగ్లో ఉన్నాయని, వాటికి కూడా ఇలాంటి నేమ్సే పెడతాము అని అంటున్నారు. సో ఎందుకు మీకు రైతులు అంటే అంత అభిమానం? మీరు రైతు బిడ్డ? మేము రైతు కుటుంబం నుంచి వచ్చామండి. నేను చిన్నప్పటి నుంచి కూడా మాకు విలేజ్లో ఎక్కువ ఈ ఎకరాలకు సంబంధించి కొద్దిగా ఎక్కువ ఎకరాలు ఉండటం కానీ, వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉండటం కానీ, దానివల్ల స్కూలింగ్ అప్పటి నుంచి కూడా రైతు బిడ్డ అనే పిలిచేటోళ్ళు. సో దట్ మేము ఈ రైతుని ప్రమోట్ చేయడానికి ఒక ఆశగా, పూర్తిగా నాకు స్వార్థంగా ఉంటుందండి. రైతుని ప్రమోట్ చేయాలని ఆశగా ఉంటుంది. ఓకే సార్, అయితే మనం ఈ యొక్క పాడి పంటలు అనే ప్రాజెక్ట్ని కలిసి చూద్దాం. అలాగే ఈ యొక్క నేను ఇందాక లోపల చూసినప్పుడు ఎలా అనిపించిందంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవగానే. ఓకే, పాడి పంటలు ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మీ మాటల్లో వింటూ తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలనుకున్నాను సార్, ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో చిన్న వర్షం వస్తేనే నీళ్లు అన్నీ కూడా రోడ్లన్నీ మునిగిపోతుంటాయి. ఇంకా కొంచెం డౌన్ ఉంటే కనుక ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసిన సిచ్యువేషన్. బట్ మీరు మాత్రం చాలా హైట్లో కట్టారు. ఎంత ఉంది సార్ రోడ్డుకను దీనికి యొక్క దూరం? ఇది ఒక 4 feet హైట్ ఉంటుందండి. కేవలం ఇది మునిగిపోతుంది, ఇది జరుగుతుంది అని అది నాకు కొద్దిగా అంత నమ్మకం తక్కువే. కానీ బట్ కస్టమర్ కూడా ఇట్లా కోరుకుంటున్నారు. వాళ్ళ టెన్షన్ ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇష్టంగా ఉంటుందని చెప్పి హైట్ పెంచడం జరిగిందండి. ఓకే, సో ఇంకా ప్రాజెక్ట్ చూద్దాం సార్. ఇంకా అసలు అంటే దీంట్లో మొత్తం కూడా 10 ఉన్నాయంట కదా సార్ ఫ్లాట్స్? మొత్తం 10 ఫ్లాట్లు ఉంటాయండి. ఓకే, సో పార్కింగ్ అయితే 10 ఫ్లాట్స్కి కలిపి మొత్తం ఇక్కడే? అవునండి, 10 ఫ్లాట్స్కి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్లో వాళ్ళకి కంఫర్ట్ ఉండే విధంగా అందరు పార్కింగ్కి ఈవీ పాయింట్స్ ఉంటాయి. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ వస్తున్నారు కాబట్టి అది నేను చూస్తే ఎలక్ట్రికల్ కూడా బాగా అనిపిస్తుంది మార్కెట్ ముందు కాలంలో. దానికి అనుగుణంగా ఈ పార్కింగ్లో ఈవీ పాయింట్స్ అన్నీ పెట్టడం జరిగిందండి. సో అలాగే చూసుకుంటే సార్ మీ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి మినీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడడం జరిగింది మనము. అయితే ఇక్కడ మొత్తం కూడా సైడ్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ నార్త్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అని పెట్టాము. అది ప్రాజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళు వచ్చినాక కూడా చూస్తారు. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్లో వచ్చేసి ప్రాజెక్ట్ హైలైట్ అయిందని నార్త్ ఈస్ట్ ప్లాట్ అని, అట్లానే వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండి. నియర్ టు మెయిన్ రోడ్ అంటే మీరు బయట నుంచి చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తూనే ఉంటుంది. లెస్ దెన్ 1 kilometer టు మియాపూర్ అండ్ జైన్ టు మెట్రో స్టేషన్స్ అండి. జైన్ టు మెట్రో స్టేషన్ 1 kilometer వస్తుంది అండ్ మియాపూర్ ఇంకా తక్కువ ఉందండి. అట్లనే నియర్ టు హైటెక్ సిటీ. నియర్ టు హైటెక్ సిటీ అంటే ఇట్లా లోపల నుంచి ఇట్లా ఎంచుకుంటే దారి మనకు కేవలం 6.5 kilometers హైటెక్ సిటీ ఉంటుంది. ఈ కాలనీ ఎమ్యూనిటీస్ లైక్ పార్క్స్ అంటే చాలా మల్టిపుల్ పార్క్స్ ఉన్నాయండి. ఈ కాలనీ కూడా NRSA కాలనీ అని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లాట్స్ ఇవి. ఇక్కడ మంచి ఎమ్యూనిటీస్లో చాలా మంచి పార్క్స్, ఓపెన్ జిమ్ ఉంది, అదే అవుట్డోర్ జిమ్, లైక్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం. రీసెంట్లీ మేము కాలనీ నుంచి అందరూ కొంత అమౌంట్ చేసుకుని అది డెవలప్ చేసుకున్నాము. అట్లానే మినీ ఫంక్షన్ హాల్ అంటే లైక్ ఒక ఫంక్షన్ హాల్, ఒక మండపం అని చేసాము. వినాయక కళావేదిక అని ఒక మండపం చేసుకుని పర్పస్ డే 1 పర్పస్ ఏముండంటే వినాయక చవితికి సంబంధించి వినాయకుడు ఫంక్షన్ ఊరేగింపుకి దానికి చేసుకోవడానికి చేసింది అది. బట్ లేటర్ మేము ఈ ఫంక్షన్ హాల్ని చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే ఈవెంట్స్ అవి కూడా చేసుకుంటున్నాము. కాలనీలో ఎమ్యూనిటీస్ వైజ్ చూస్తే చాలా కంఫర్ట్గా అనిపిస్తాం. ఇది గేటెడ్ కాదు, బట్ గేటెడ్ టైప్లో ఎమ్యూనిటీస్ కొన్ని పేమెంట్ చేయాలి. బట్ ఇక్కడ పేమెంట్ చేయకుండా అందరూ ఈ ఎమ్యూనిటీస్ వాడుకునే అవకాశం ఉంది. కేవలం మెంబర్షిప్ తీసుకుంటే కాలనీది వాళ్ళు ఇవన్నీ వెసులుబాట్లన్నీ వాడుకునే అవకాశం ఉందండి. అలాగే కోటేశ్వరరావు గారు, ఇంటీరియర్ అయితే స్టార్టింగ్లోనే ఇంత అద్దరగొట్టేశారంటే ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఏంటి సార్ పార్కింగ్లో కూడా ఇంత ఇంటీరియర్ చేయాలని ఎలా అనిపించింది మీకు? ఖర్చు పెట్టాలి, ఎక్కడొక్కడ ఖర్చు పెడితే దాని విలువ పెరుగుతుంది.
ఇంట్లో ఖర్చు పెడుతున్నాము, చాలామంది ఇంకా బాగా చేస్తున్నారు. బట్ బయట అంబియన్స్ లేదనుకోండి, లోపల ఎంత ఖర్చు పెట్టినా కొద్దిగా విలువ తక్కువే ఉంటుంది. బయట కూడా కొంత చేస్తే అంబియన్స్తోని కొంత విలువ పెరుగుతుంది బిల్డింగ్ అని. ఎట్లయితే బ్రాండ్ చేస్తూ ఉన్నాము రైతు బ్రాండ్లా, ఈ రైతు బ్రాండ్లో వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లా ఉంటాయి. అంటే లైక్ మనం పేరు పెట్టడంతోనే సరిపోదు కదా, విధానం కూడా పాటించాలి. అది ఆ విలువ తగ్గొద్దనే విషయంగా అది ఇంత విలువగా బిల్డింగ్ తయారు చేయడం జరుగుతుంది. ఇందులో లాభ నష్టాలు పరిధి పక్కకు పెడితే చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా చేసి దాన్ని జనాలకి అందుకునే విధంగా చేయాలని కోరుకుంటూ ఉన్నమాట. అదండి ఆ ఇంటీరియర్ చేయడానికి కారణం అట్లా ఉంది మాట. ఈ ఈ బయట లోపల చేసిన దానికన్నా బయట కూడా మన పార్కింగ్లో కూడా కొంత చేయగలిగితే ఆ అంబియన్స్ పక్కాగా మనకి పెరుగుతుంది. పెరిగిన దాని ప్రకారం విలువ కూడా పెరుగుతుంది. ఎవరన్నా మాది ఇది చేసేది బిజినెసే కాబట్టి అది సేల్కి కూడా చాలా పనికి వస్తుందనే విషయంగా ఈ పార్కింగ్ కూడా సీలింగ్ ఎంచుకోవడం జరిగింది. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే వచ్చిన వాళ్ళు నచ్చుతుందని చెప్తున్నారు. దాని ప్రకారమే ఈ ఫ్లాట్లు పర్చేజ్ చేయడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కాలంలో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది చేస్తున్నారు ఇట్లా. ఇది పనికి వస్తుందని అనుకుంటున్నాం అన్నమాట. ఓకే. అండ్ చూడ్డానికి అవును రిచ్ లుక్. అంటే ఇప్పుడు మనం చాలా అపార్ట్మెంట్స్ గమనిస్తూ ఉంటాము, లోపలికి వెళ్తేనే ఆ లుక్ అనేది తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే లైక్ మీలాగా బిల్డర్స్ రెడీ చేసిస్తారు, ఆ తర్వాత లేదంటే వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ స్పెషల్గా చేయించుకోవాల్సి వస్తుంది. బట్ ఓకే, స్టార్టింగ్లో చూస్తేనే అద్రహం అనిపించారు. అసలు ఫస్ట్ మెయిన్ మీ ప్రాజెక్ట్ నేమ్ దగ్గరే చూసి ఒక్క నిమిషం అరే భలే పెట్టారే పేరు అనుకునేలా పెట్టారు. అయితే ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో ఇంటీరియర్ చూస్తేనే వావ్ ఇక్కడే ఇలా ఉంటే ఇంక ఇంట్లో ఎలా ఉంటుందో అన్నట్లుగా అనిపించారు. సో చూద్దాం సార్, ఇప్పటివరకు అయితే 8 ఫ్లాట్స్ సోల్డ్ కదా, సో ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎలా ఉన్నాయో ఒకసారి మీ మాటలో తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది సోల్డ్ అయిపోయిందా లేకపోతే ఆల్రెడీ ఇది ఇంకా సేల్కి ఉందా సార్? ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సేల్కి ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ ఏమి డిమాండ్ వస్తుంది అంటే రెగ్యులర్ మార్కెట్లో ఈస్ట్ ఫేసింగ్ అనేది అందరికీ కొద్దిగా డిమాండ్గా ఉంటుంది. ఈ సిద్ధాంతులు వేదాంతులు రికమెండ్ చేసే ఫ్లాట్లు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ చాలా డిమాండ్గా ఉంటుంది. బట్ మా బిజినెస్ పందాలు ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి మేము ఈస్ట్ రిలీజ్ చేయకుండా కేవలం వెస్ట్ ఫేస్లు ఫస్ట్ రిలీజ్ చేసి అవి సేల్ అయిన తర్వాతనే ఈస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఇంకా మనకి 2 ఫ్లాట్లు ఇక్కడ సేల్కి ఉన్నాయి. ఈ ఫ్లాట్లు కస్టమర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళకి అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ పెరిగిన రేట్లు ఈ విధానానికి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. చూస్తున్నారు, వెళ్తున్నారు, కొంతమంది తీసుకుంటున్నారు. సో ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సార్ అసలు డోరే ఇంత పెద్దగా ఇచ్చారు అంటే ఇప్పుడు ఇది కొత్త స్టైల్ కదా సార్, ఇది థంబ్ సిస్టమ్ వస్తుంది, డిజిటల్ లాక్ అండి ఇది. ఇందులో మన గొప్ప విషయం ఏం లేదు, కానీ మార్కెట్లో అవి పెట్టట్లేదు కదా ఎవరు, మనం పెడితే ముందు ఉంటుందనే విషయంగా పెట్టడం జరిగిందండి. అన్ని ప్రాజెక్టులకి ఇలాగే రెడీ చేయించారా? ఒక్కొక్క ఫ్లాట్కి కేవలం 10% మాత్రం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తామండి. అవునండి, ఇది టీవీ యూనిట్ వస్తుంది. ఇది టీవీ యూనిట్, ఇంకా ఇది హాల్ అండ్ డైనింగ్ కింద ఉంటుంది. ఇక్కడ సోఫా సెట్ వస్తుంది. ఓకే. సో అసలు ఇంటీరియర్ అయితే సూపర్ ఉందండి. అసలు అంటే మామూలుగా ఇంటీరియర్కి మీరు ఎక్కువ టైం తీసుకొని చేస్తామని చెప్పి ఇందాక మీ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ ఎలా ఉందంటే ఇంకా మనం ఏమీ చేయించక్కర్లేదు, ఇంటీరియర్ విషయంలో మనం అసలు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, అంత అద్భుతంగా చేయించారు మీరు. ఇంత స్పెషల్ అన్నిటికీ కూడా ఇలాగే డిజైన్ చేస్తుంటారా? అన్ని బిల్డింగ్లు కూడా ఇప్పటి వరకు చేసిన బిల్డింగ్లన్నీ కూడా సేమ్ విధానం, ఇదే విధానం ఉంటుందండి. ఇందాక చెప్పినట్టుగా కేవలం 10% చేంజెస్ తోటి ఒకటోటి పెంచుకుంటా ఇట్లా చేసుకుంటే వెళ్తాము. ఈ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఇది కొద్దిగా చిన్న సైజు ఉండొచ్చు, ఇంకొక డిజైన్ వేరే ఉండొచ్చు, ఈ సైజులో ఇది పెరుగుతుంది. ప్రీవియస్ ప్రాజెక్ట్లో ప్లెయిన్ సీలింగ్ ఉండొచ్చు, ఇది ఒక ర్యాప్టర్ డిజైన్ ఇట్లా పెరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఇవన్నీ కొన్ని సైజెస్ తక్కువ ఉండొచ్చు, లేకుంటే కాస్ట్ తక్కువ ఉండొచ్చు, ఇది పెరుగుతూ వెళ్తుంది. ప్రీమియంగా లేకుంటే కొన్ని బేస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కస్టమర్ కోరుకునే విధంగా అక్కడ దానికి చేయడం జరుగుతుందండి. ప్రతి దాంట్లో కూడా మీ టేస్ట్ కనిపిస్తుంది. సో ఇది మొత్తం హాల్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి? అట్లా ఉండదండి, స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉండదు. ఓవరాల్గా 1325 SFT ఫ్లాట్ అండి ఇది. 3 BHK, ఒక 3 బెడ్రూమ్లు మరియు 2 టాయిలెట్లు మాత్రమే ఇది ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుందండి. ఈ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లో ఇప్పుడు చూస్తే ఈ
చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఉన్నాయి ఇవి రెండు కూడా. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మీరు చూస్తే రెగ్యులర్ విధానం కనిపించదు, కొద్దిగా చేంజెస్ ఉంటాయి. లైక్ ఒక పెద్ద విండో వస్తుంది. చాలా వరకు సక్సెస్ఫుల్ గానే అనిపిస్తూ ఉంది. ఇది గెస్ట్ బెడ్రూమ్. దీనికి ఒక బాల్కనీ ఇచ్చామండి, ప్రొవైడ్ చేసాము. ఇది నార్త్ ఈస్ట్ రోడ్ ఉండటంలో కేవలం వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి 2 సైడ్ రోడ్ వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక సైడ్ రోడ్ వస్తుంది. ఈ రోడ్డు మన విజిబిలిటీ ఇది ఉండాలని ఒక బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం స్విగ్గీ జొమాటో వాళ్ళని పిలుచుకోవటానికి, ఏదైనా మనం రిసీవ్ చేసుకోవాలి పార్సల్ అంటే వాళ్ళకి అడ్రస్ కన్ఫ్యూజ్ ఉన్నా, ఎవరైనా గెస్ట్ వచ్చినా బాల్కనీ ఉండాలని ఇది అడిషనల్గా ప్రొవైడ్ చేసామండి. అట్లానే ప్రతి ఫ్లాట్లోనూ ఒక వాల్ ఇట్లా హైలైట్ ఉంటుంది. అదే నేను గమనించాను. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మీరు డిజైన్ చేపిస్తే ఒక్కొక్క వాల్ కంపల్సరీ ఒక హైలైట్ ఉంటుందండి. ప్రతి రూమ్ లో కూడా దేవర్ నుంచి కూడా ఒక హైలైట్ ఉంటుంది. అందులోనే మనం కొన్ని కాంబినేషన్స్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా, వెర్షన్ ఏది అడ్వాన్స్డ్ ఉంది, కస్టమర్ ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాన్ని మనం క్యాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. కామన్ బాత్రూమ్ కూడా మనకి యాక్చువల్ బాత్రూమ్ అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో బాత్రూమ్ లో కూడా ఇంటీరియర్ డిజైన్ మాత్రం మీరు వదిలిపెట్టలేదు. అవునండి, బాత్రూమ్ అనగానే కల్చర్లో అపార్ట్మెంట్ కల్చర్లో లీస్ట్ కన్సర్న్ ఉంటుంది. బట్ అట్లాంటి విధానం మేము కొద్దిగా పక్కకు పెట్టాలని మనం ఈ టాయిలెట్లో కూడా మనం కొద్దిగా యాడ్ మీద చేసి ఈ వెర్షన్ అడ్వాన్స్డ్ చేస్తే వాళ్ళకి లైక్ 5 స్టార్ హోటల్ లుక్ వచ్చింది. అదే ఇప్పుడున్న ప్రపంచంలో కొద్దిగా మొబైల్స్ పట్టుకుని టాయిలెట్లో గడిపే రోజులు కూడా వచ్చేసినాయి. సో దట్ దానికి అనుగుణంగా ఈ అందరూ స్ట్రెస్తో ఉంటున్నారు కదా, హైదరాబాద్ అంటే కొద్దిగా హర్రీ లైఫ్ ఉంటుంది, దానికి అనుగుణంగా ఉండాలని టాయిలెట్లో కూడా కొద్దిగా యామెంట్ చేసామండి. బట్ సైజెస్ ఉన్న సైజెస్లోనే అవి సెట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కింద వస్తుందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ థీము ఇట్లాంటి థీమ్ ఎంచుకోవడం జరిగింది. ఈ వాల్ డిజైన్ కాన్సెప్ట్ అనేది మీరు ఎవ్రీ ప్రాజెక్ట్ కి కూడా మారుస్తూ ఉంటారా? అవసరాన్ని బట్టి మారుస్తామండి. అంటే కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 7 బిల్డింగ్స్ 8 బిల్డింగ్స్ ఇదే ఉంది. అంతకుముందు వేరేది ఉండేది. అట్లాగా రికమెండేషన్ బట్టి అక్కడ కలరు, రికమెండేషన్ బట్టి కలరు. సో ఇప్పుడు ఒకవేళ మేము ఏదైనా డిజైన్ కావాలి అని కోరుకోవడానికి ఆప్షన్ ఉండదండి. ఇక్కడ మా దగ్గర ఉండే విధానంలో ఇబ్బంది ఏంటంటే ఫ్లాట్లు ముందు వాళ్ళు ఏదైనా వచ్చి ముందు కొనుక్కున్నా కూడా వాళ్ళకి మీ విధానం ఉండదు, మా విధానమే ఇది జరుగుతుందని చెప్పి అమ్మటం జరుగుతుంది. అట్లనే చాలా ప్రాజెక్ట్స్ కూడా రెడీ టు మూవ్ ఇట్లా రెడీ చేసి కేవలం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఇది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇంకో దాని ద్వారా, ఇన్స్టామార్ట్ ద్వారా ఇట్లా రిలీజ్ చేసి, ఫేస్బుక్ ద్వారా రిలీజ్ చేసి ఇది సేల్ చేయడం జరుగుతుంది. కస్టమర్కి ఆప్షన్ అయితే ఉండదండి. సో మనకి మీరు అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇటు వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చినాక మీరు హాల్లోనే దేవుడి హాల్లో పూజా రూమ్లు అంటే మనకి ప్రీవియస్ ముందు కాలంలో పూజా రూములు చేసేటోళ్ళండి. అందరూ పూజా రూమ్ చేస్తే ఒక రూమ్ కట్టేవాళ్ళు. ఆ రూమ్లో ఏంటంటే వెడల్పు పూజా రూమ్ అంటే పెద్ద అపార్ట్మెంట్లో ఎక్కువ వెడల్పు రాకపోవడం వల్ల అందులో వెళ్ళినా ఏదన్నా ఒక సరైన సందర్భంలో ఒక పూజ చేసుకోవాలంటే 2 మనుషులు అందులో కూర్చునే అవకాశం తక్కువ అండి. ఎవరైనా ఒకరికి మాత్రమే అవకాశం ఉండేది. ఆ విధానాన్ని మేము పక్కన పెట్టి ఇట్లాంటి విధానం ఎంచుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ విధానంలో ఏమవుతుందంటే దీని డెప్త్ కేవలం 1 ఫీట్ 1.5 ఫీట్ లోపల ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో పూజ దేవుళ్ళు మనకు నచ్చిన దేవుళ్ళు అందరినీ ప్లేస్ చేసుకుని మనం ఇక్కడే కూర్చొని కుటుంబం అంతా ఇక్కడ బయట కూర్చొని పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఓన్లీ కబోర్డ్స్ ఇచ్చారా? ఇక్కడ క్రాకరీ యూనిట్ లాగా చేస్తామండి. ఈ క్రాకరీ మీరు కావాలంటే మీరు క్రాకరీ ఐటమ్స్ ఏమైనా ఉంటే ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనం షో చేసుకోవడానికి క్రాకరీ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఈ ప్రొఫైల్ గ్లాస్లో మనం చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మనం క్రాకరీ ఐటమ్స్ ప్లేస్ చేసుకోవడానికి వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఇంకో బాల్కనీ ఇచ్చారా? ఇది ఒక బాల్కనీ అండి. యాక్చువల్లీ ఇది మెయిన్ బాల్కనీ పెద్దగా ఉంది, అది చిన్నగా ఉంది. ఇది పెద్దగా వస్తుందండి. సో ఇప్పుడు మనం అసలైన మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మీరు ఇంటీరియర్ డిజైన్ తో పాటుగా కొన్ని మినీ ఫర్నిచర్ కూడా ఇస్తున్నట్లుంది ఇప్పుడు. అవునండి, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ తో పాటు కొన్ని యాక్సరీస్. ఇదేమో వాష్ బేసిన్ ఉంటుంది,
ఇది మనం దీనికి కూడా ఒక అంబియన్స్ చిన్న చిన్న చూడటానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ బట్ దీన్ని ఎంచుకోవడానికి అంటే ఈ కాంబినేషన్ ఎంచుకోవడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. చిన్నగా అనిపించినా కూడా క్యూట్గా ఉంది చూడడానికి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండాలి అనుకుంటాం. సో ఇంటి లోపలికి వెళ్ళగానే ఆ అట్మాస్ఫియర్, ఆ వైబ్ కూడా ఉంది, పాజిటివ్ వైబ్ ప్లస్ చూడడానికి ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా వాళ్ళకి ఒక థీమ్ క్రియేట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఇది జస్ట్ మనకి ఒక ట్రెండ్ అండి. ఈ ట్రెండ్ ఈ కొద్ది కాలం ఇట్లా ట్రెండ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్లో మేము చేసినప్పుడు చూస్తే కలర్స్ మేము స్టార్ట్ చేసినప్పటికీ ఏదో ఒక 6-7 years 10 years ముందు చూస్తే ఈ కలర్స్ ఏముండాయంటే ప్లెయిన్ కలర్స్, కస్టమర్కి ఇష్టంగా వాళ్ళ అభిరుచి అంతా కూడా ప్లెయిన్ కలర్స్ మీద ఉండేవి. ఈ ముందు కాలంలోకి వచ్చినప్పటికీ కొన్ని కలర్స్ మేము చేంజ్ చేస్తున్నప్పుడు మార్కెట్లో ఏమనేటోళ్ళు అంటే ఈ కలర్ నచ్చలేదని లేదా అట్లా కొన్ని వాళ్ళ కమెంట్స్ కూడా ఉండేవి. తర్వాత ఇప్పుడు ముందు కాలంలోకి వచ్చేప్పటికి ఇప్పుడు ఫైనల్లీ ఎట్లా ఉన్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది మనుషులది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఎంత ఏ కలరు మార్చుకుంటా చేంజ్ చేసుకుంటూ వెళ్ళినా ఆ చేంజ్ చేసిన కలరు నాకు నచ్చింది అనుకోండి, మాకు నచ్చి చేంజ్ చేస్తే దాన్నే ట్రెండ్గా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. ఓకే, అయినా కూడా మీరు ఇన్ని ప్రాజెక్టులు చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి ఇక అనుభవం మనకు వస్తుంది. కొద్దిగా చేంజెస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. బాత్రూమ్ లో కూడా అంబియన్స్ సూపర్ సేమ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా జస్ట్ అదే కస్టమర్స్కి మనం ఇప్పుడు ఏదైతే తీసుకుని ఉన్నారో వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఆ విషయాలు తెలుసుకుంటాము. మీరు ఎట్లా మీకు ఇష్టంగా ఉందా, ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా నీరైంది, మీరు ఏం కమెంట్ చేస్తారు, ఏమేమి మేము అవాయిడ్ చేయాలి, మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? కంపల్సరీ తీసుకుంటాం. ఓకే, సోల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మా కస్టమర్స్ ఇక్కడ పక్కనే ఒక అన్నదాత అని బిల్డింగ్ ఉందండి, అందులో మా ఫ్లాట్స్ తీసుకున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు చాలా సుపరిచితులే. అందరినీ కూడా వివరాలు తెలుసుకుంటాం. అంటే ఏదైనా ఒక విషయం మేము ఏమన్నా లోడ్ చేసామా, మీకు ఏమన్నా కమెంట్స్ వచ్చినాయా, లేదంటే ముఖ్యంగా కిచెన్ ఉంటుందండి. కిచెన్ లో మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో కిచెన్ ఉంటుందండి. ఈ కిచెన్ లోకి వచ్చినప్పటికీ అంత పెద్దగా మైనస్లు అయితే ఏమీ లేవండి. జస్ట్ చిన్న వాళ్ళు ఏమైనా గమనించి ఉండొచ్చేమో కానీ, అంటే ఎలా అంటే మీరు ప్రతి దాంట్లో కూడా అంబియన్స్ అయితే ఏంటి, మీరు విధానం వాస్తుపరంగా కూడా అంతా కూడా చాలా చూసుకొని ఇన్ని ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా రన్ చేశారు అని అంటే మీకు ఒక టేస్ట్ అనేది వీటన్నిటిలో కూడా బాగా క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే మీకు పెద్దగా ఏమీ కూడా చేంజెస్ అనేవి చెప్పట్లేదు అనుకుంటా వాళ్ళు కూడా. అదేనండి, ఈ విషయాలన్నీ కూడా మేము చాలాసార్లు అడుగుతాము, వాళ్ళని తెలుసుకోవాలని చూస్తాము. కొంతమంది అయితే వాళ్ళకి అనిపించింది, ఫర్ సపోజ్ ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్తారు. కబోర్డ్స్ పైన 3 కబోర్డ్స్ ఇచ్చారు, కింద 2 కబోర్డ్స్ ఇచ్చారు. ఈ కిచెన్ ఇవన్నీ కూడా ఇవి మేము చాలా ఆకట్టుకునే విధంగా మన ఎవరైతే వంట చేయడానికి అనుగుణంగా ఈ కాలంలో అమ్మాయిలైనా కాకుండా అబ్బాయిలు కూడా వంట చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి కన్వీనియంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరితోనే ఏదో ఒక కమెంట్ రాకుండా చేస్తున్నాము స్పేస్ని బట్టి. ఓకే, అండ్ మీరు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు కదా కిచెన్కి వెంటనే వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా ఇచ్చామండి. ఈ వాష్ ఏరియా కేవలం 3.5 feet వెడల్పుతోటి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వచ్చి వాషింగ్ మిషన్, ఇక్కడ వాషింగ్ మిషన్ ఫ్రోజన్ వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మన దాంతోపాటు ఇది ఒకటి చేసాము, ఎందుకంటే ఇది మా బిల్డింగ్లో ప్రథమంగా అంటే కొన్ని ఎక్కడైనా కుదరకపోతే ఇప్పుడు కూడా ఏం చేయలేము, కుదిరిన దగ్గర మాత్రం ఈ గ్యాస్ సిలిండర్ బయటకు పెట్టాలని కోరుకుంటామండి. ఓకే, ఆ సిలిండర్ లోపల ఉండొద్దు అనేది నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక ఇష్టం. అది లోపల ఉంటే ఎప్పటికైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ సిలిండర్కి ఇట్లా ప్రొవిజన్ ఇచ్చి బయట నుంచి లోపల నుంచి ఇట్లా హోల్ వేసి ఇట్లా ఇచ్చేస్తాం కస్టమర్కి. అది బయట పెట్టాలని కోరుకుంటాం. కొన్ని కొత్తగా పెట్టారా లేకపోతే ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి అలాగే చేస్తున్నారు? ఫస్ట్ నుంచి కోరుకునేది ఇదండి, పెట్టడం ప్రతి చోట అట్లాంటి ప్రొవిజన్ పెడతాం. బట్ ఏదైనా మనం కిచెన్ అనగానే వాష్ ఏరియా పక్కన వస్తుంది కిచెన్ ప్లాట్ఫామ్, అందరూ పెట్టుకుంటే గొప్ప విషయమే. ఇంకా కొన్ని చోట్ల సపోజు వాళ్ళు కస్టమర్ అభిరుచి కదా, వాళ్ళకు బయట పెట్టుకోమన్నాం అనుకోండి, నేను ఎందుకు బయట పెట్టాలి, నాకు సిలిండర్. కానీ నైస్ థాట్ అండి, అంటే మీరు ఎంచక్క దాన్ని ఆలోచించి లోపల పెట్టుకోకుండా బయట పెట్టడానికి దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశారు.
అండ్ నైస్ థాట్ అది. అవునండి, అంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా, అంటే మాకు తెలిసింది మేము చేస్తాము, బట్ ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం పెట్టుకోవడం. ఫైనల్లీ కస్టమరు అనేవాడు దేవుడు అండి. అంటే వాళ్ళు మేము సపోజు చాలా బిల్డింగ్లు కట్టినప్పటికీ కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే మనకి నెగిటివ్ చెప్పగలుగుతారో వాళ్ళను నేను చాలా మంచి వాళ్ళని భావిస్తాను. చెప్పలేకపోతారో చెప్పడానికి లేకే చెప్పట్లేదేమో. నార్మల్గా ఈ రోజులో ఏంటంటే ఎంత బాగున్నా కూడా ఏదో ఒక వంకలు పెట్టేవాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. కానీ మీరు ఏముందో మైనస్ చెప్పమని అన్నా కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే మీరంతా మంచిగా ఇచ్చారు. అట్లా ఏముండదండి, ఎన్ని చేసినా మీరు ఏం జరుగుతుందంటే, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే దగ్గర దగ్గర ఇందులో ఉండే ఐటెంలు మాకు వెండర్లే ఒక 114 నుంచి 150 మంది వరకు వెండర్లే ఉంటారు. అంటే ఇందులో వచ్చే ఐటెంలు ఒక వెండర్ 2-3 రకాలు చేసినా కూడా ఇందులో 300-400 ఐటెంలు ఉంటాయి. ఉన్నప్పుడు ఇన్ని ఐటెంలో ఎక్కడ నెగిటివ్ రాదు అని మనం అనుకోవటం తప్పు. ఉంటుంది ఆ క్వాలిటీలో రిమార్క్స్ ఉంటే చెప్పారు, మళ్ళీ చేయించాము, చాలా అట్లా చెప్తారు చాలామంది, చెప్పరు కొంతమంది. బట్ చెప్పిన వాళ్ళు మా వాళ్ళే, చెప్పిన వాళ్ళు మా వాళ్ళే, అందరూ మీ వాళ్ళే. సో నైస్ అండి కోటేశ్వర గారు. మీరు చెప్పినట్లుగా నేను బయట ఇందాక పార్కింగ్ ప్లేస్లో ఇంటీరియర్ చూసి ఎంత వావ్ అన్నానో, లోపలికి వచ్చిన తర్వాత డబల్ వావ్ అనమాట. అంటే మీరు అన్నారు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా అంత పెద్ద గొప్పగా లేదు, మీరు ఇంత బాగా కట్టించి కూడా ఎక్కడికక్కడ కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేస్తే బాగుంటుందన్న థాట్లోనే ఉన్నారు మీరు. అదే అండి, ఇప్పటి వరకు చేసినట్లో ఇవన్నీ చిన్నయండి. మేము చేసినవన్నీ కూడా 10 ఫ్లాట్స్, 15 ఫ్లాట్స్, 20 ఫ్లాట్స్, బట్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీది 19th ప్రాజెక్ట్ సార్? అవునండి, 18th ప్రాజెక్ట్. 18th ప్రాజెక్ట్. ఇంకా ప్రజెంట్ ఇంకా ఏం వర్క్ చేస్తున్నారు సార్? మాది ఒక సొంత ఇల్లు అవుతుందండి, రైతు నిలయం అని ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఇదే కాలం మాది ఓన్ హౌస్ అండి. అది అదొకటి నడుస్తూ ఉంది. ఇంకో అమీన్పూర్ ఒకటి వ్యవసాయి అని ఒకటి ఉంది. ఇంకొక దగ్గర కర్షక మిత్ర అని ఒక చోట, ఇంకొక దగ్గర రైతు రక్ష అని ఒకటి ఉంది. ఇట్లా ఈ కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయండి. ఏది నడిచినా కూడా చాలా తక్కువ, అంటే లిమిటెడ్ ఎంట్రీ తీసుకుంటాము, దాని వరకు చేయాలనేది ఆశ అన్నమాట. ముందు కాలంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ముందు కాలంలో కూడా చాలా ఆపర్చునిటీస్, అంటే మన సొంతంగా కొన్ని చేసుకోవడానికి కొంతమంది చాలామంది వచ్చి మాది కట్టు అని వస్తున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా మన పరిధి వరకు ఎంత చేయగలుగుతామో అంత చేసి దాన్ని గొప్పగా రూపొందించాలనేది మాత్రమే ఆశ. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాజెక్ట్లో కూడా రైతుని అనేది వదిలిపెట్టట్లేదండి. డిఫరెంట్ నేమ్స్ మీకైతే చాలా బాగా దొరుకుతున్నాయి. అండ్ ఇప్పటికి మీరు ఇది 18th ప్రాజెక్ట్ అన్నారు, ఇంకొక 2-3 ప్రాజెక్టులు అన్నారు, వాటికి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. సో ఏదైతే మీరు అనుకున్నారో రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సో ఈ యొక్క సంస్థ ఇంకా మీరు అనుకున్నట్లుగా మంచిగా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఆల్ ద వెరీ బెస్ట్ కోటేశ్వరరావు గారు. సో చూసారు కదండి, రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని స్థాపించినటువంటి సంస్థ వ్యవస్థాపకులు నున్నా కోటేశ్వరరావు గారితో ఇంతసేపు కూడా మనం ఏదైతే ఉందో వాళ్ళ 18వ ప్రాజెక్టు పాడి పంటలు అనే ప్రాజెక్ట్ని ఇంతవరకు మనం చూడడం జరిగింది. సో చూసారు కదా మీరు, మియాపూర్ అండ్ JN2కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే చాలా అత్యద్భుతంగా నిర్మించారు. చాలా ప్లెజెంట్ వాతావరణం అండ్ చాలా క్యూట్గా అండ్ అంబియన్స్ అయితే అద్దరిపోయాయి అనమాట. సో వీళ్ళ ఇంకొక 3వ ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయంట. సో ఇక్కడ నేను ఇంకొకటి ఏం తెలుసుకున్నానంటే, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వితిన్ 6 monthsలో వీళ్ళు రెడీ చేసి ఇస్తారంట. ప్రతి ప్రాజెక్ట్ కూడా 6 months టార్గెట్ పెట్టుకోవడం, దాన్ని కంప్లీట్ చేయడం, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపలనే ఇంకొకటి రన్నింగ్లోకి వెళ్ళిపోతారు. సో చాలా సక్సెస్ఫుల్గా అయితే నున్నా కోటేశ్వరరావు గారు ఈ యొక్క రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. వావ్, ఒక ఇంద్ర భవనంలా ఉంది కదా అండి చూడ్డానికైతే. సో క్యూట్ అండ్ స్వీట్ అంటారు కదా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది చూడ్డానికైతే. చూడ్డానికి చిన్నదే అనుకుంటాం కానీ ఎంత అద్భుతంగా ఉందండి. అంబియన్స్ అయితే ఏంటి, చుట్టూ ఉన్న వాతావరణం అండ్ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్కి దీన్ని వావ్ అనేయచ్చు. సో ఇంతవరకు కూడా మీకు హౌస్ మొత్తాన్ని చూపించాం. ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇంతకన్నా అద్భుతంగా వాళ్ళు ఈ యొక్క రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఇంతకన్నా అద్భుతంగా మలుచుకుంటూ వెళ్తున్నారు అనంట. సో మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోండి. అయితే కోటేశ్వరరావు గారు, మీరు ఓన్లీ హైదరాబాద్ని బేస్ చేసుకొని మీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారా, లేకపోతే? అవునండి, మాకు అంటే విస్తరించే అంత స్థాయి లేదు ప్రస్తుతానికి. మేము కేవలం హైదరాబాద్నే మాకు మోడల్గా ఎంచుకుని
ఈయన మా ప్రీవియస్ అనిల్ గారు అండి, ఈయన పేరు. హాయ్ అండి అనిల్ గారు. మా ప్రీవియస్ ప్రాజెక్ట్ అన్నదాత అనే బిల్డింగ్ ఇదే కాలనీలో ఉంది. అందులో ఆయన 201 వెరీ ఫస్ట్ ఆ బిల్డింగ్కి ఫస్ట్ కస్టమర్ అయినా మమ్మల్ని చూసి కేవలం ఒక ప్రీవియస్ బిల్డింగ్ చూసి వస్తా అన్నారు, చూసి వచ్చారు. చూసి ఆన్ ది స్పాట్ మాకు అడ్వాన్స్ ఇచ్చి ఫ్లాట్ తీసుకున్న ఆయన అప్పటికి ఇప్పటికి నేను చాలా కొన్నిసార్లు అడిగాను ఆయన్ని, మీరు ఎట్లా సంతృప్తిగా ఉన్నారా, ఫ్లాట్ తీసుకుని ఎట్లా ఉన్నారు, మేము మా విధానం బాగానే ఉందా, మేము ఇంకా ఎక్కడెక్కడ పెంచుకోవాలంటే ఈయన కొన్ని సజెషన్స్ చెప్పారు. ఓకే, వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అయితే అనిల్ గారు, మీరు చాలా చూస్తుంటే హ్యాపీ కస్టమర్ లా అనిపిస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారని సార్ చెప్తున్నారు, అండ్ ఆయన ఇందాక నుంచి అంటున్నారు ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలా, కానీ ఎవరు చెప్పట్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, మీరు ఫుల్ హ్యాపీ ఉన్నారా మీరు తీసుకున్న ఫ్లాట్? హ్యాపీ అండి. నేను తీసుకున్న దగ్గర నుండి ప్రెసెంట్ ఇంతవరకు వెరీ మచ్ హ్యాపీ. బట్ సమ్ మైనర్ వర్క్స్ విల్ బి దేర్. అది ఎవరు చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఉంటుంది. బట్ యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడిగాను ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి అని, చిన్న చెప్పారు. అవి కొన్ని చేంజెస్ ఉంటే చేసాము. ఇంకేదైనా ఉంటే కూడా చెప్పండి అన్నాం. ఏం లేదు సార్, బాగుందని చెప్పారు. ఇప్పటికి కూడా మాకు, నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే గొప్పగా ప్రాబ్లం లేదు చాలా బాగుందని ఎవరు చెప్తారో అవంతా మన కన్సిడర్ కాదండి. ఎవరైతే మనకి లోటు ఉందని చెప్తారో వాళ్ళు మాత్రమే నాకు దేవుళ్ళకి కనిపిస్తారని మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడైతే చెప్తున్నా, ఆయన మాకు వెరీ ఫస్ట్ తీసుకున్న కస్టమర్ ఆ బిల్డింగ్కి. ఏదైనా లోటు ఉందంటే వేరే వాళ్ళు ఎవరో కూడా చాలా వండర్ఫుల్గా ఉంది సార్, ఇక ఇంద్రభవన్ దీన్ని మించింది ఏది లేదన్నారు. ఈయన మాత్రమే ఎక్కడెక్కడ లోటు ఉంది, ఎక్కడెక్కడ ఒక పెయింట్ డికో పెయింట్ అని చేసాము, అది కాంబినేషను ఎక్కడైతే మిస్ మ్యాచ్ ఉందని ఆయన దాన్ని ఐడెంటిఫై చేయడం, కానీ దాన్ని ఇమీడియట్లీ కొన్ని చేంజెస్ చేసి దానికి వాళ్ళకి నచ్చే విధంగా దాన్ని సెట్ చేయటం, ఈ విషయాలు కొన్ని జరిగినాక ఇది ఇప్పుడు కానీ మా కస్టమర్స్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాం మీ ద్వారా, లోటు ఉంటే అది లోటు అని చెప్పగలిగితే మేము ముందు కాలంలో అట్లీస్ట్ మేము దాన్ని గొప్పగా మార్చడానికి అవకాశం దొరుకుతుంది. తీసుకున్న వాళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా చాలా బాగుందని చెప్పారంటే అది వాళ్ళు మన మంచి కోరుకోవట్లేదని నేను నమ్ముతాను. ఓకే అనిల్ గారు, మీరు ఫైనల్గా 1 wordలో చెప్పండి, రైతు బిడ్డ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు చూడండి, ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ అంటారు కదా, ఇది ప్లగ్ అండ్ ప్లే హౌస్ అండి. డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. జస్ట్ యూ కెన్ కమ్ అండ్ స్టే స్ట్రైట్ ఫార్వర్డ్. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్స్టాలేషన్. అది హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. యా, yes. సో ఫైనల్లీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీ సక్సెస్ అర్థమైపోతుంది. నైస్.